వెల్కమ్ టు యాస్పెన్స్ అకాడమీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రణాళికలు. సో మనకి ప్రణాళికలు అనగానే మనకు చాలా భయం అవుతుంది. అసలు గుర్తుండదు, ఆ డాటా అంతా గుర్తుండదు. అసలు మనం రాయగలుగుతామా, అసలు గుర్తుంటుందా ఎగ్జామ్ టైంకు, ఆ నంబర్ డిజిట్స్ కానీ, ఏ ప్రణాళికకి ఎవరు అధ్యక్షుడు, ఎవరు ఉపాధ్యక్షుడు, సో ఏ ప్రణాళికలో గ్రోత్ రేట్ ఎంత ఎంత అనుకుర్రు, వాస్తవానికి ఎంత వచ్చింది, సో ఏ రంగంలో ఎంత కేటాయించిర్రు, సో ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి మనకు అన్నీ ఈ ప్రణాళికల్లో వస్తాయి. ఇదే ఎగ్జామ్లో మనకు అడగడం జరుగుతుంది. సో వీటిని ఎలా చిన్న చిన్న వర్డ్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ఆర్డర్ వైజ్గా ఈజీగా గుర్తుంచడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ బిగైన్. ప్రణాళికలు. సో మొదటి ప్రణాళికలు చూద్దాం. సో ప్రణాళిక మరియు ఏ రంగానికి లక్ష్యంగా పెట్టుకురని చెప్పేసి అసలు చూసుకుందాం. సో మొదటి ప్రణాళికను వ్యవసాయ రంగంను అభివృద్ధి చేయని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుర్రు. అలాగే రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయదని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే మూడో ప్రణాళిక స్వయం సమృద్ధి. సో స్వయం సమృద్ధి అంటే మనం దానిలోనే ఉంది. సో ఏంటంటే మనం స్వయంగా అభివృద్ధి చెందడం అన్నమాట. నెక్స్ట్ నాలుగో ప్రణాళిక స్వయం స్వావలంబన. నెక్స్ట్ ఐదవ ప్రణాళిక పేదరిక నిర్మూలన లక్ష్యం. సో ఈ విషయం అయితే చెప్తున్నా ఏంటంటే ఇవన్నీ మనకు మీరు ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, కొంతమంది రాయబోతున్నట్టు ఉండొచ్చు. సో ఏంటంటే ఇవన్నీ వచ్చినట్టే మనకి మీరు అన్నీ చూడొచ్చు. మీరు చెప్పే ప్రతిదీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినట్టే. ఏంటంటే వాళ్ళు ప్రణాళికలు ఇస్తారు, ఏ రంగాన్ని అభివృద్ధి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుర్రు. సో ఇదంతా మనకి ఇంపార్టెంటే. సో ఐదో ప్రణాళిక చూసుకున్నట్టయితే పేదరిక నిర్మూలన, ఆరో ప్రణాళిక లక్ష్యం వచ్చేసి నిరుద్యోగ నిర్మూలన. సో 5 రిలేటెడ్ ఉంటుంది. ఫస్ట్ 5 వచ్చేసి పేదరిక నిర్మూలన, 6 వచ్చేసి నిరుద్యోగ నిర్మూలన. సో మనకు పేదరికం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, నిరుద్యోగం. సో దాని తర్వాత 7 ఉత్పత్తి, ఆహారం, పని. నెక్స్ట్ 8 మానవాభివృద్ధి. సో మనకు సీరియల్ ఉన్నాయి చూడండి ఒకసారి. 5 పేదరిక నిర్మూలన. పేదరికం అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తుంది, నిరుద్యోగం వస్తుంది. నిరుద్యోగం అయిపోగానే ఏమొస్తుంది, మనకు ఉత్పత్తి, ఆహారం, పని. మనకు పని కావాలి కదా నిరుద్యోగం నిర్మూలించాలంటే. సో ఉత్పత్తి, ఆహారం, పని, అది 7. అంత అయిపోయిన తర్వాత పేదరికం అయిపోయింది, నిరుద్యోగం అయిపోయింది, ఉత్పత్తి పని అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది, మానవాభివృద్ధి. సో ఇవన్నీ సీరియల్గా ఉన్నాయి చూడండి, ఒక ఆర్డర్ వైజ్గా ఉన్నాయి. నెక్స్ట్ 9 సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి. 10 గ్రామీణాభివృద్ధి. 11 సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి. 12 కొనసాగించగల అభివృద్ధి లేదా మరింత వేగవంతమైన సత్వర ప్రగతి. సో మనకు 11, 12 కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. సో సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి. సో సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏంటంటే మరింత వేగవంతమైన అని చెప్పేసి ఒక వర్డ్ చేర్చబడింది. సో 11 ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దానికి మరింత వేగవంతమైన సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మరింత వేగవంతమైన వర్డ్ కలిపేస్తే అది 12 అవుతుంది, 12 ప్రణాళిక లక్ష్యం అవుతుంది. సో 10 వచ్చేసి గ్రామీణాభివృద్ధి. 9 వచ్చేసి సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి. సో మనకంతా ఇవి ఇంపార్టెంట్ అనమాట, మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో చూడొచ్చు, అన్ని బిట్సే. నెక్స్ట్ ఏ ప్రణాళికలో ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అంటే ఏ రంగానికి ఎక్కువ ఖర్చు పెట్టిర్రు. సో ఏంటంటే మొదటి ప్రణాళిక చూసుకున్నట్టే వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఖర్చు పెట్టిర్రు. సో ఎంత అంటే అది 31% మేర ఖర్చు పెట్టిర్రు. సో మొదటి ప్రణాళిక మీద వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఖర్చు పెట్టిర్రు. సో దీన్ని ఎంత చెప్పుకోవచ్చు అంటే 31% మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రణాళిక, రెండో ప్రణాళికలో రవాణా సమాచారం ఎంత, 28%. సో 3 కూడా రవాణా సమాచారం. నెక్స్ట్ 4 వ్యవసాయం. 5 పరిశ్రమలు 26%. నెక్స్ట్ 6, 7. సో 6, 7 వచ్చేసి శక్తి రంగం.
28%, 28%. శక్తి రంగం. సో 6, 7 వచ్చేసి శక్తి రంగం. సో నెక్స్ట్ 1, 4 వచ్చేసి వ్యవసాయం, 2, 3 వచ్చేసి రవాణా సమాచారం, 6, 7 వచ్చేసి శక్తి రంగం. నెక్స్ట్ 6, 7, 8 వచ్చేసి శక్తి రంగం అండ్ 9 కూడా రవాణా సమాచారం. సో 2, 3 2, 4, 9. సో ఇదంతా రవాణా మరియు సమాచారం మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. అలాగే 6, 7, 8 సో ఇవి శక్తి రంగం మీద ఖర్చు పెట్టినాయి. అండ్ నెక్స్ట్ 4 వ్యవసాయ రంగం, 1, 4 ఏమో వ్యవసాయ రంగం. సో 2, 3, 4 2, 3, 9 ఏమో రవాణా సమాచారం, 6, 7, 8 ఏమో శక్తి రంగం, 1, 4 వ్యవసాయ రంగం. సో నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి? 10, 11, 12. సో ఇవి సామాజిక సేవలు అన్నమాట. సో ఏంటంటే 1, 4 రఫ్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ప్రాణికల్లో ఏ రంగంలో ఎక్కువ ఖర్చు పెట్టిర్రు, సో ఏ రంగంలో ప్రాధాన్యత ఇచ్చిర్రు. సో 2 ఒకటే. 1, 4 ప్రాణికల్లో వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఖర్చు చేసిర్రు. అలాగే 6, 7, 8 ప్రాణికలు చూసుకున్నట్టయితే శక్తి రంగం మీద ఎక్కువ ఖర్చు చేసిర్రు. అండ్ నెక్స్ట్ 10, 11, 12 సో ఇవి సామాజిక సేవల మీద ఎక్కువ ఖర్చు పెట్టిరని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు. సో ఇది ట్రిక్. సో మిగిలింది మనకి రిమైనింగ్ ఏముంది? 5th ఉంది. సో 5th వచ్చేసి అది పరిశ్రమలు. ఇక మిగతా అంతా మనకి ఈజీ ఉంది. 6, 7 వచ్చేసింది, 1, 4 వచ్చేసింది, 2, 3, 9 వచ్చేసింది అండ్ 10, 11, 12 వచ్చేసింది. సో ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ చేసుకొని ఈజీగా గుర్తుంచుకోవడానికి మనం చేసుకోవచ్చు. ఇంకా ప్రణాళికలు అడగనంటే ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఏమవుతుందంటే ఇలాంటి విషయాలు అడుగుతుండే. నెక్స్ట్ ఏంటంటే మనకు గ్రోత్ రేట్ అడుగుతుండే ఎక్కువ. సో అది కూడా ఒకసారి చూద్దాం. గ్రోత్ రేటు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా అడుగుతారు, అది కూడా ఒకసారి చూద్దాం. అండ్ ప్రణాళికల కాలాలు కూడా అడుగుతారు. ఎక్కడెక్కడ అడుగుతారో మనం ప్రతిదీ మనం టచ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ప్రణాళిక, మొదటి ప్రణాళిక వచ్చేసి అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ ఇంకొక విషయం చెప్పండి, ఎవరైతే ప్రధానిగా ఉంటారో వారే ప్రణాళికకు అధ్యక్షుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రణాళిక అధ్యక్షుడు అని చెప్పేసి మనకు ఎగ్జామ్ పేపర్లో ఇస్తే సో ప్రణాళిక అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. మొదటి ప్రణాళిక అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రణాళిక అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి ఉంటారు. సో ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారు ప్రణాళిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడు, మొదటి ప్రణాళిక ఉపాధ్యక్షుడు గుల్జర్ లాల్ నందా. రెండో ప్రణాళిక వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వచ్చేసి విటి కృష్ణమాచారి. సో రెండో ప్రణాళిక ఉపాధ్యక్షుడు వచ్చేసి విటి కృష్ణమాచారి. మూడో ప్రణాళిక అధ్యక్షుడు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు వచ్చేసి సిఎం త్రివేది. సో మనకేం లేదు, మొదటి నుంచి మూడో ప్రణాళిక వరకు కూడా మనకు అధ్యక్షుడు ఎవరు కొనసాగారంటే జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు ఓన్లీ ఒక ఉపాధ్యక్షుడు మాత్రమే గుర్తుంచుకోవాలి, అది 1 నుంచి 3వ ప్రణాళిక వరకు. సో మొదటి ప్రణాళిక ఉపాధ్యక్షుడు వచ్చేసి గుల్జర్లాల్ నందా, రెండో ప్రణాళిక ఉపాధ్యక్షుడు వచ్చేసి విటి కృష్ణమాచారి అండ్ మూడో ప్రణాళిక వచ్చేసి ఉపాధ్యక్షుడు సిఎం త్రివేది. సో మూడో ప్రణాళిక కాలం కూడా ఇంపార్టెంట్. 1961 నుంచి 1966 వరకు. అండ్ నెక్స్ట్ వార్షిక ప్రణాళిక. సో వార్షిక ప్రణాళిక ఏంటంటే ఒక సంవత్సరం మాత్రమే ఇది ప్రణాళిక వేయబడుతుంది అనమాట. సో దీని అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ,
దీనికి ఉపాధ్యక్షుడు ఎవరు లేరు, ఎందుకంటే వార్షిక అంటే 1 ఇయర్ కాబట్టి. అండ్ ఇది 1966 నుంచి 1969 వరకు జరిగింది. సో దీన్నే ప్లానింగ్ హాలిడే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం మాత్రమే ప్లానింగ్ అనేది వేయడం జరిగింది. సో ప్లానింగ్ కమిషన్ అంటే మినిమం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం సంవత్సరానికి ప్లానింగ్ అనేది వేయడం జరిగిందనమాట. అందుకే దీన్ని వార్షిక ప్రణాళిక అని చెప్పేసి అనడం జరిగింది. సో ఎందుకు వేయడం జరిగిందంటే మనకేంటంటే మనకు ఈ కాలంలో, ఈ వార్షిక ప్రణాళిక కాలంలో చైనాతో యుద్ధం ఏర్పడింది, నెక్స్ట్ పాకిస్తాన్తో యుద్ధం ఏర్పడింది, 1971లో ఏర్పడింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో మనం ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ ఇచ్చినాం, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఫామ్ చేయడానికి మనం సపోర్ట్ చేసినాం. పాకిస్తాన్తో యుద్ధం చేసి ఫైట్ చేసి మనం ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేసినాం. 2 యుద్ధాలు జరిగినాయి. దాంతోపాటు బీభత్సమైన కరువు ఏర్పడింది. సో అదన్నమాట. అందుకని చెప్పేసి మనకు మూడవ ప్రణాళిక యొక్క గ్రోత్ రేట్ కూడా పడిపోతుంది. సో మనం అక్కడ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ దీని గురించి చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ నాలుగో ప్రణాళిక 1969 నుంచి 1974. ఒక విషయం ఏంటంటే మనకు ప్రణాళిక కాలాలు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రణాళిక కాలాలు అడుగుతుంది మనకు, ప్రణాళిక ఉపాధ్యక్షులు అధ్యక్షుడు అడుగుతారు, అవి కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి కంపల్సరీ. సో నాలుగో ప్రణాళిక కాలం వచ్చేసి 1969 నుంచి 1974 వరకు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నాలుగో ప్రణాళిక అధ్యక్షురాలు ఎవరంటే ఇందిరాగాంధీ. సో ఉపాధ్యక్షులు వచ్చేసి నాలుగో ప్రణాళిక ఉపాధ్యక్షులు వచ్చేసి డిఆర్ గాడ్గిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే ఐదో ప్రణాళిక చూసినట్టయితే ఐదో ప్రణాళిక 1974 నుంచి 1978 వరకు. సో ఐదో ప్రణాళిక వచ్చేసి 1974 నుంచి 1978 వరకు. ఇందిరాగాంధీ అధ్యక్షురాలు. సో ఉపాధ్యక్షులు వచ్చేసి పిఎన్ హక్సర్. ఐదో ప్రణాళిక ఉపాధ్యక్షులు వచ్చేసి పిఎన్ హక్సర్. సో నిరంతర ప్రణాళిక దీన్ని 1978 నుంచి 1980 వరకు దీన్ని అమలుపరిచారు. సో అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నారు. సో ఈయన మొదటి కాంగ్రెస్ ఇతర ప్రధాని అని చెప్పుకోవచ్చు. మనం ముందు చెప్పుకుందాం, ముందు సైడ్లో ఉంది ఇతని గురించి చెప్పుకోవాలంటే. జస్ట్ ఇక్కడ మాత్రం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐదో నిరంతర ప్రణాళిక ఉపాధ్యక్షులు వచ్చేసి డిటి లక్డావాలా. ఆరో ప్రణాళిక వచ్చేసి 1980 నుంచి 85. మరియు అధ్యక్షులు వచ్చేసి ఇందిరాగాంధీ. సో ఉపాధ్యక్షులు వచ్చేసి ఎన్బి చౌహాన్. సో ఐ రిపీట్ అగైన్. సో నాలుగో ప్రణాళిక 1969 నుంచి 74 ఇందిరాగాంధీ, డిఆర్ గాడ్గిల్. ఐదో ప్రణాళిక 1974 నుంచి 78 ఇందిరాగాంధీ, పిఎన్ హక్సర్. నిరంతర ప్రణాళిక 1978 నుంచి 80 మొరార్జీ దేశాయ్, డిడి లక్లావాడా. ఆరో ప్రణాళిక వచ్చేసి 80 నుంచి 85 ఇందిరాగాంధీ, ఎన్బి చౌహాన్. సో నెక్స్ట్ ఏడో ప్రణాళిక వచ్చేసి 1985 నుంచి 89 వరకు. సో అప్పుడు ప్రణాళిక అధ్యక్షులు వచ్చేసి రాజీవ్ గాంధీ. సో మన్మోహన్ సింగ్ అప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో ఏ ప్రణాళికకు మన్మోహన్ సింగ్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారంటే ఏడో ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మనకు అడిగిర్రు ప్రీవియస్ బిట్టే ఇదంతా. అండ్ నెక్స్ట్ ఎనిమిదో ప్రణాళిక వచ్చేసి 1992 నుంచి 97 వరకు. పివి నరసింహారావు అధ్యక్షుడు. సో ఉపాధ్యక్షుడు వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ. సో ఇది కూడా మనకు అడిగిర్రు. సో ఏ ప్రణాళికకు ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారంటే ఎనిమిదో ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఇది ఇంపార్టెంట్. ఇదని కానీ ప్రతిదీ ఇంపార్టెంట్, కొంచెం స్ట్రెచ్ చేసింది మాత్రం గుర్తుంచుకోండి బాగానే. అండ్ నెక్స్ట్ తొమ్మిదో ప్రణాళిక 1997 నుంచి 2002 వరకు. హెచ్సి దేవేగౌడ అధ్యక్షులు. తొమ్మిదో ప్రణాళిక అధ్యక్షుడు హెచ్జి దేవేగౌడ. ఉపాధ్యక్షుడు వచ్చేసి మధు దండావాలే. సో
9వ ప్రణాళిక ఉపాధ్యక్షుడు వచ్చేసి మధు దండావలే అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 10వ ప్రణాళిక వచ్చేసి 2002 నుంచి 2007 వరకు. దీని అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి, ఉపాధ్యక్షుడు కేసీ పంత్. 11వ ప్రణాళిక 2007 నుంచి 2012 వరకు. దీని అధ్యక్షుడు వచ్చేసి మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు వచ్చేసి మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. 12వ ప్రణాళిక వచ్చేసి 2012 నుంచి 2017 వరకు. దీని అధ్యక్షుడు వచ్చేసి మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు వచ్చేసి మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. 2014 నుంచి సార్ లేరు, సో ఎందుకంటే నీతి ఆయోగ్ ఏర్పడింది కాబట్టి. సో ఏం లేదు, 11, 12 అంటే ఏం లేదు, మన్మోహన్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అధ్యక్షుడు. ఉపాధ్యక్షుడు మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా మనం ప్రతిదీ డిస్కషన్ చేసుకుంటూ పోదాం బ్రీఫ్గా. నెక్స్ట్ మనకు ప్రాణికాల్లో అడిగేది సో వృద్ధి అడుగుతుంది. సో ఏ ప్రాణిక అనుకున్నది ఎంత, వాస్తవంగా వృద్ధి జరిగింది ఎంత, ప్రాణిక వృద్ధి లక్ష్యం ఎంత, వాస్తవంగా జరిగిన వృద్ధి ఎంత. సో మొదటి ప్రణాళిక చూసుకున్నట్టయితే 2.1 లక్ష్యం, వాస్తవ వృద్ధి మాత్రం 3.6. అంటే ఇది విజయవంతమైంది, మొదటి ప్రణాళిక విజయవంతమైంది. సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకున్న నెక్స్ట్ స్లైడ్స్లో ఉన్నాయి, ఏది విజయవంతమైంది ఏది ఫెయిల్యూర్ అని చెప్పేసి. వాటిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రీవియస్ బిట్స్లో. సో చెప్పేది ప్రతిదీ కూడా అన్ని ప్రీవియస్ బిట్స్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. సెకండ్ ప్రణాళిక వచ్చేసి 4.5. సో 4.3% వృద్ధి సాధించడం జరిగింది. సో ఇది విఫలం అంటే విఫలం కాదు, మనం కొద్ది వరకు సఫలీకృతమని చెప్పేసి చెప్పుకోవచ్చు. మూడో ప్రణాళిక వచ్చేసి 5.6, కానీ వాస్తవంగా వృద్ధి వచ్చింది మాత్రం 2.8. సో ఇది అత్యంత విఫలమైన ప్రణాళిక వచ్చేసి ఏంటంటే మూడో ప్రణాళిక. వాస్తవంగా అనుకుంది మాత్రం 5.6, కానీ వాస్తవంగా వృద్ధి మాత్రం జరిగింది 2.8. సో ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడే చైనాతో యుద్ధం జరిగింది, అప్పుడే మనకు పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఎందుకంటే మనం ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ ఇచ్చినాం. సో పాకిస్తాన్తో విడిపోయి ఆఫ్ఘనిస్తాన్ సపరేట్ కంట్రీ ఏర్పరచుకోవడానికి మనం ఆఫ్ఘనిస్తాన్కి సైన్య సహకారం చేశాం. సో ఈ రెండు యుద్ధాలు మరియు కరువులు సంభవించడం, సో ఇలాంటివి అనమాట. దీని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. జస్ట్ ఇది మాత్రం చూడండి. నెక్స్ట్ నాలుగో ప్రణాళిక వచ్చేసి వృద్ధి రేటు వచ్చేసి 5.7 లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ వృద్ధి జరిగింది మాత్రం 3.3. సో ఇది విఫలమైందని చెప్పుకోవచ్చు. 4 ప్రణాళిక కూడా 3, 4 విఫలమైందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 5వ ప్రణాళిక 4.4% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ 4.8 వృద్ధి సాధించాం. అంటే మనం సఫలీకృతమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 5వ ప్రణాళిక సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. సో 6వ ప్రణాళిక 5.2 లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ వచ్చింది మాత్రం 5.7. ఇక్కడే చెప్పుకోవచ్చు మనం. సో 1, 2, 4, 5, 6 ఇవన్నీ సఫలీకృతమైన ప్రణాళికలు. సో నెక్స్ట్ స్లైడ్ అడుగుదాం. 7వ ప్రణాళికలో ప్రణాళిక లక్ష్య వృద్ధి రేటు ఎంత పెట్టుకున్నామంటే 5% అని చెప్పుకున్నాం, కానీ వాస్తవంగా వచ్చింది మాత్రం 6%. సో 7వ ప్రణాళిక లక్ష్య వృద్ధి రేటు 5%గా మనం లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా వచ్చింది మాత్రం 6%. 8వ ప్రణాళిక. సో 8వ ప్రణాళికకు మనం ప్రణాళిక వృద్ధి రేటును లక్ష్యంగా 5.6%గా పెట్టుకున్నాం, కానీ వచ్చింది మాత్రం 6.8%. సో నెక్స్ట్ 9వ ప్రణాళికలో 6.5%గా వృద్ధి రేటు మనం లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా వచ్చింది మాత్రం 5.4%. సో మనకు ఇలా అడగడం జరుగుతుంది అనమాట. సో ఏ ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు వచ్చింది, ఏ ప్రణాళికలో ఏ కాలంలో ఏ ప్రణాళిక ఉంది, ఏ కాలంలో ఏ ప్రణాళికలో ఏ ఉపాధ్యక్షుడు ఉన్నారు,
ఏ అధ్యక్షుడు ఉన్నారు, సో ఇలాంటివన్నీ అడగడం జరుగుతుంది. సో అలా అన్ని నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసిన, అలా చూసిన తర్వాత నాకు ఇలా ఐడియా వచ్చింది తయారు చేద్దాం అని చెప్పేసి. సో చూద్దాం, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. పదో ప్రణాళిక వచ్చేసి మనం 8% లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా వచ్చింది మాత్రం 7.6%. సో మనం ఇది కొద్ది వరకు విఫలం, అంటే మొత్తం కాదు, కొద్ది వరకు విఫలం అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది కొద్ది వరకు విఫలం. సో ఇది కొద్ది వరకు విఫలం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11 ప్రణాళిక 8.1% పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా వచ్చింది మాత్రం 7.8%. సో దాదాపు వచ్చేసినట్టే, కానీ కొద్ది వరకు ఇందులో కూడా మనం విఫలమైన చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇలా అన్నమాట, ఇలాగా మనం క్లాసిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పటి వరకు అత్యధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళిక వచ్చేసి 11వ ప్రణాళిక. సో ఎంత? 7.8%. సో ఇంతవరకు ఇంత వృద్ధి ఎప్పుడూ జరగలేదు. సో ఇదే రికార్డు. సో అందుకని మనం 2011, 2012 ఆధారిత సంవత్సరంగా తీసుకున్నాం. సో ఎందుకు అంటే ఇందుకే. ఎక్కువ విజయవంతమైన ప్రణాళిక వచ్చేసి 1.8. సో ఏంటంటే అనుకున్న వాటికన్నా ఎక్కువ వచ్చింది. సో 1వ ప్రణాళిక, 8వ ప్రణాళిక అనుకున్న వృద్ధి రేట్ల కన్నా ఎక్కువ వృద్ధి జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. నిర్దేశించిన లక్ష్యాల కంటే ఎక్కువ వృద్ధిని సాధించిన ప్రణాళికలు వచ్చేసి 1, 5, 6, 7, 8. సో ఏం లేదు, ఒకటి పెట్టేసుకోండి. నెక్స్ట్ సీరియల్గా 5, 6, 7, 8. సో 5 నుంచి 8 వరకు అని చెప్పేసి గుర్తుంచుకోండి, అంతే. సో ఇలా ఏం లేదు, ఒక 5 నుంచి 8 వరకు మనకు గుర్తుంటుంది. సో వాటి నిర్దేశించిన లక్ష్యాల కంటే ఎక్కువ వృద్ధి సాధించిన ప్రణాళికలు ఇవి. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో మనకేంటంటే నెక్స్ట్ మనకి ఏ విధంగా అడుగుతారంటే, ఇంక ఇవి అయిపోయినాయి, నెక్స్ట్ ఇంకేముంటాయి ప్రణాళికలు ఇంకా చేసించడానికంటే. సో మనకు ప్రణాళికల్లో పెట్టుబడి ఏముంటుంది కదా, ఆ పెట్టుబడి ఉంటుంది కదా, ఆ పెట్టుబడిని ఏ రంగాల్లో ఎంత ఖర్చు చేశారని చెప్పేసి మనం చూసుకోవాలి. అవి ఏంటంటే ఇందులో ముఖ్యంగా 4 అన్ని రంగాలు గుర్తుంచుకోవాలంటే 4 రంగాలు. ఒకటి రవాణా సమాచారం, నెక్స్ట్ వ్యవసాయం, పరిశ్రమలు, సో విద్యుత్ శక్తి. సో ఇవి మెయిన్గా గుర్తుంచుకుంటే చాలు. ఇవి 1 నుంచి 12 వరకు వీటికి ఎంతెంత కేటాయించిర్రు, అండ్ నీటిపారుదల కూడా మర్చిపోయిన, నీటిపారుదల కూడా వీటికి ఎంత కేటాయించని చెప్పేసి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ అన్నీ చెప్పడం కొంచెం కష్టమే, కాకపోతే ఒక ఫస్ట్ లైన్ చెప్తాను, మిగతా ఒకసారి నేను స్లైడ్ చేస్తూ ఉంటాను, చూసుకుంటూ వెళ్ళండి. సో మొదటి ప్రణాళిక, సో వ్యవసాయ రంగానికి వచ్చేసి 31% మేర ఖర్చు పెట్టారు. అండ్ నెక్స్ట్ శక్తి రంగానికి 13% మేర ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ పరిశ్రమలకి 6% మేర ఖర్చు చేయడం జరిగింది. రవాణా సమాచారానికి 27% మేర ఖర్చు పెట్టారు. సాంఘిక సేవలకి 22% మేర ఖర్చు పెట్టారు. సో ఏంటంటే ఏం లేదు, సో మొదటి ప్రణాళిక పెట్టుబడి ఉంటుంది కదా, ఆ పెట్టుబడిని ఏ రంగాలకు ఎంత శాతం కేటాయించారు అని చెప్పేసి మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో వాటిని ఇవి శాతాల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చిందనమాట, ఇట్లుంటుంది అనమాట. సో దాంట్లో ఆ పెట్టుబడిలో వ్యవసాయ రంగానికి 31% మేర ఖర్చు చేయడం జరిగింది. సో ఇలా అనమాట, ప్రతిదీ ఇలా చూసుకుంటూ వెళ్ళండి. సో అట్లా 12 వరకు ఉన్నాయి. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఇంకా ప్రణాళికల్లో అడగడానికి ఛాన్స్ ఏముంది, సో అవి వాటిని కూడా చూద్దాం. సో ప్రణాళికల్లో అంత ప్రభుత్వ పెట్టుబడి ఉంటుందా అంటే అంత ప్రభుత్వ పెట్టుబడి ఉండదు. సో కొంతమేర ప్రైవేట్ వాళ్ళ పెట్టుబడి ఉంటుంది.
సో ఈ ప్రణాళికలు 5 సంవత్సరాల కాలానికి చేయబడతాయి. సో కొంత ప్రభుత్వ పెట్టుబడి ఉంటుంది, కొంత ప్రైవేట్ పెట్టుబడి ఉంటుంది. సో అలాగా మొదటి ప్రణాళికలో 54% ప్రభుత్వ పెట్టుబడి ఉంది. నెక్స్ట్ 5వ ప్రణాళికలో 70% ప్రభుత్వ పెట్టుబడి ఉంది. సో 8వ ప్రణాళిక వచ్చేసరికి 50%కి ప్రభుత్వ పెట్టుబడి పడిపోయింది అనమాట. అంటే తగ్గించుకుంటూ వచ్చింది, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత తగ్గుకుంటూ వచ్చింది ప్రతి ప్రణాళికలోనూ. చూసారా? సో వరుసగా మొదటి నుంచి 5 వరకు పెరుగుతూ వచ్చింది. సో 5వ ప్రణాళిక వరకు పెరుగుతూ వచ్చింది. కానీ 8వ ప్రణాళిక నాటికి ప్రభుత్వం యొక్క పెట్టుబడి 50% మేర మాత్రమే పరిమితమైంది. సో 50% మాత్రమే పరిమితమైంది ప్రభుత్వ పెట్టుబడి. ఎందుకంటే 8వ ప్రణాళిక ఎందుకైందంటే, సో ఈ 8వ ప్రణాళికలో ఎల్పిజి సిస్టమ్ని ప్రవేశపెట్టారు. సో ఎల్పిజి అనగా లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈ ఎల్పిజి విధానాన్ని తేవడం జరిగిందనమాట. సో అందుకే ప్రభుత్వ పెట్టుబడి పడిపోయింది. ఇంకా డిస్కషన్ చేయాలంటే మనం చేద్దాం. ఇంకా అడగడానికి ఏముంటుందంటే, ఆ ప్రణాళికలు యొక్క నమూనాలు అడగడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ప్రణాళిక ఇచ్చి ప్రణాళిక నమూనా ఎవరిది, సో ఈ ప్రణాళిక ఇచ్చి 2 ప్రణాళిక యొక్క నమూనా ఏది, 4వ ప్రణాళిక, 5వ ప్రణాళిక. సో ఇలా నమూనాలు ఉంటాయి. సో నమూనా అంటే ఏం లేదు, సో దాన్ని బేసే తీసుకొని మనం తయారయ్యాం అనమాట. సో దాన్ని బేసే తీసుకొని మనం తయారయ్యడం. సో అలాగా మొదటి ప్రణాళిక వచ్చేసి హరాడ్ డోమర్. అండ్ నెక్స్ట్ 2వ ప్రణాళిక వచ్చేసి మహల్ నోబిస్. 3వ ప్రణాళిక వచ్చేసి అశోక్ మెహతా. సో కొంతవరకు పీతాంబర్ సిద్ధాంతం కూడా ఉంది. నెక్స్ట్ 4వ ప్రణాళిక వచ్చేసి అశోక్ రుద్ర మరియు అనిల్ ఎస్ మనే. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. మొదటి ప్రణాళిక వచ్చేసి హరాడ్ డోమర్, 2వ ప్రణాళిక వచ్చేసి మహల్ నోబిస్, 3వ ప్రణాళిక వచ్చేసి అశోక్ మెహతా, 4వ ప్రణాళిక వచ్చేసి అశోక్ రుద్ర. నెక్స్ట్ 5వ ప్రణాళిక వచ్చేసి సుబ్రహ్మణ్యన్ డిపి దర్. సో 5వ ప్రణాళిక యొక్క ప్రణాళిక నమూనా వచ్చేసి సుబ్రహ్మణ్యం డిపి ధర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 6వ ప్రణాళిక యొక్క నమూనా వచ్చేసి గున్నార్ మిత్తర్. సో 8వ ప్రణాళిక యొక్క నమూనా వచ్చేసి వకీల్ మరియు బ్రహ్మణుల వస్తు వేతన వ్యూహం కొంతవరకు అమలు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కొంతవరకే ఇది, అంతవరకు లేదు. వకీల్ బ్రహ్మానందల వస్తు వేతన వ్యూహం కొంతవరకు 7వ ప్రణాళికలో అనుసరించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 6వ ప్రణాళిక వచ్చేసి గున్నార్ మిత్తర్, 5వ ప్రణాళిక వచ్చేసి సుబ్రహ్మణ్యం డిపి ధర్. సో ఈ నమూనాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. 8వ ప్రణాళిక వచ్చేసి ఎల్పిజి నమూనా. 9వ ప్రణాళిక వచ్చేసి శ్రీ మధు దండావలే. 10 వచ్చేసి పురా. కొంతవరకు, అంత కాదు, జస్ట్ కొంతవరకు మాత్రమే నమూనా ఉంటుంది. పుర నమూనా కొంతవరకు మాత్రమే ఉంటుంది. సో 11, 12 మనం ఏ నమూనా లేకుండా సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట. సో ఇవి కాకుండా ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఏముంటుందంటే, ప్రణాళికల్లో ప్రతి దాంట్లో కొన్ని ప్రభుత్వ పథకాలు ఉంటాయి. ఆ ప్రభుత్వ పథకాలు ఒకదాని నుంచి ఒక దాంట్లో మర్జ్ అయిపోతాయి. సో మర్జింగ్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ప్రతి ప్రణాళిక వైజ్గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. నెక్స్ట్ మనం ప్రాబ్లం ఫేస్ చేసేది ఈ స్కీమ్స్ గురించి. సో ఏ స్కీమ్ పోయి ఎందులో కలిపేశారు ఏంటి అని చెప్పేసి మనకు పెద్ద కన్ఫ్యూజన్. సో ఈ స్కీమ్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అసలు ఎగ్జామ్లో ఒక స్కీమ్ ఇచ్చి ఈ స్కీము ఏ ప్రణాళికలో ప్రారంభించబడింది, సో దీ స్కీమ్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్ విచ్ ప్లానింగ్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకు పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడతాం. మళ్ళీ ఏంటంటే ఈ స్కీమ్స్ని ఒక స్కీమ్స్లో వెళ్ళి ఇంకో స్కీమ్లో మర్జ్ చేయడం ఇలా అని జరుగుతూ ఉంటుంది. సో వాటిని ఈజీగా గుర్తుంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఎన్ఆర్వైని 1989లో ప్రారంభించడం జరిగింది. సో ఎన్ఆర్వై అంటే ఏం లేదు, నెహ్రూ రోజ్గార్ యోజన. సో ఇందులో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే,
పట్టణ పేదరికాన్ని తగ్గించడం. ఇందుకోసం 3 ఉప పథకాలను స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో మొదటిది వచ్చేసి స్కీమ్ ఆఫ్ అర్బన్ మైక్రో ఎంటర్ప్రైజెస్. సో సూక్ష్మ పరిశ్రమలు మరియు కుటీర పరిశ్రమలను ఎంకరేజ్ చేయడం కోసం స్కీమ్ ఆఫ్ అర్బన్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్. సో రోజువారీ వేతనాల కోసం పట్టణ రోజువారీ వేతనాల కోసం స్కీమ్ ఆఫ్ అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ను చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంటే దీనిలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడికి ప్రతిరోజు పని దొరకాలి, ప్రతిరోజు వేతనం దొరకాలని చెప్పి ఉద్దేశం కోసం స్కీమ్ ఆఫ్ అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ హౌసింగ్ అండ్ షెల్టర్ అప్గ్రేడేషన్. సో ఇవన్నమాట ఈ 3 కూడా జేఆర్వై కిందికి వస్తాయి, ఎన్ఆర్వై కిందికి వస్తాయి. ఎన్ఆర్వై అంటే నెహ్రూ రోజ్గార్ యోజన. సో ఇందులో ఈ 3 ఉప పథకాలు ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోండి. ఈ 3 ఉప పథకాలు కూడా పట్టణ పేదరిక నిర్మూలన కోసం కృషి చేశాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది 7వ ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎన్ఆర్వైని 7వ ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఎన్ఆర్వైని సో ఎస్జేఎస్ఆర్వైలో కలపడం జరిగింది. సో ఎస్జేఎస్ఆర్వై అబ్రివేషన్ ఏంటంటే స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన. సో ఇది 9వ ప్రణాళికలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది 9వ ప్రణాళికలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎస్జేఎస్ఆర్వైలో ఏమేమి కలిసాయంటే చూద్దాం ఒకసారి. జేఆర్వై మనం చూసుకున్నాం ఇంతకుముందు, 7వ ప్రణాళికలు చేసి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్ఈపి. సో ఈ 2 కూడా మనకు 6వ ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటి గురించి ఒకసారి చూద్దాం. సో దీన్ని పునర్నిర్మించడం జరిగింది. 5వ ప్రణాళికలో ఎఫ్డబ్ల్యూపి అని చెప్పేసి ఒకటి ఉంటుండే. ఎఫ్డబ్ల్యూపి అంటే ఫుడ్ ఫర్ వర్క్. సో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఇది 1978 స్టార్ట్ చేశారు. అంటే 5వ ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని పునర్నిర్మించి ఎన్ఆర్ఈపిగా మార్చడం జరిగింది. దాన్ని పేరు మాత్రం మార్చిర్రు. సో ఎన్ఆర్ఈపి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సో ప్రతి గ్రామీణ నిరుపేద వ్యక్తికి పని కల్పించడం కోసం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని 1980లో స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ఖర్చులు అటు కేంద్రం 50%, ఇటు రాష్ట్రాలు 50% పెట్టుకుంటాయి. నెక్స్ట్ ఆర్ఎల్ఈపి. సో ఆర్ఎల్ఈపి అంటే రూరల్ ల్యాండ్ లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఇక్కడ నేను జీ రాయలేదు, యాక్చువల్లీ ఆర్ఎల్ఈజిపి. సో ఆర్ఎల్ఈజిపి. సో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేకుండా ఉంటారో వారికి 100 రోజులు వారికి పని కల్పించాలి. సో ఇందుకోసమే చేపట్టిందే ఆర్ఎల్ఈపి. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. సో ఈ 2 కూడా 6వ ప్రణాళికలు చేయడం జరిగింది. దీన్ని తీసుకెళ్లి 9వ ప్రణాళికలో కలపడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్జిఎస్వై. సో ఎస్జిఎస్వై అంటే ఏం లేదు, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన. సో దీన్ని 1999లో స్థాపించడం జరిగింది. సో ఐఆర్డిపికి వచ్చే ప్రోగ్రామ్స్ మొత్తం యొక్క సబ్ స్కీమ్స్ మొత్తం ఎస్జిఎస్వైలో కలపడం జరిగింది. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజనలో కలపడం జరిగింది. సో ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీని కింద ఇవన్నీ అనమాట. ఇప్పుడు జేకేవై కానీ
సారీ జీకేవై జీకేవై కానీ ఎండబ్ల్యూఎస్ కానీ సో ట్రైజన్ కానీ ఇవన్నీ కలపడం జరిగింది అనమాట. ఏంటంటే మనం ప్రతి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో డిడబ్ల్యూసిఆర్ఏ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో దీన్ని 1982లో స్టార్ట్ చేయడం జరిగింది. సో 1982లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మరియు ఎవరైతే మహిళలు మరియు పిల్లలు ఉంటారో వారి యొక్క అభివృద్ధి కోసం డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియా అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని. సో నెక్స్ట్ SITRA, సో సప్లిమెంట్ ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిషియన్స్. సో ఎవరైతే గ్రామీణ నైపుణ్యం కలిగిన కళాకారులు ఉంటారో సో వారికి సంబంధించిన వారి కులవృత్తికి సంబంధించిన పనిముట్లను అందించడం. ఎవరైతే పైన నైపుణ్యం ఉంటారో సో వారికి సంబంధించిన పనిముట్లను అందించడం. సో అలా అందించడం కోసమే SITRA పథకం స్థాపించబడింది. నెక్స్ట్ ట్రైజన్. సో ట్రైజన్ యొక్క అబ్రివేషన్ ఫస్ట్ చూద్దాం. సో ట్రైజన్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఏం లేదు, మనకి ఇందులో ఈ అబ్రివేషన్లోనే మనకు అర్థమవుతుంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ కోసం ఈ ట్రైజన్ స్థాపించడం జరిగింది. సో పేదరిక రేఖకు దిగువ నుండి వారు గ్రామీణ నిరుద్యోగులు అయితే వారికి స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇస్తుంది ఈ ట్రైజన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ IRDP. సో IRDP మనకు తెలుసు, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీని కిందికే ఇవన్నీ వస్తాయి. ఈ SITRA కానీ ట్రైజన్ కానీ నెక్స్ట్ GKY కానీ MWC కానీ ఈ DWCRA కానీ ఈ స్కీమ్ యొక్క సబ్ స్కీమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా SGSYలో కలపడం జరిగింది. సో దీన్ని SGSYని 1999లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ GKY గంగా కళ్యాణ్ యోజన. సో గంగా కళ్యాణ్ యోజన గురించి మనం డిస్కషన్ చేద్దాం. భూగర్భ జలాలను వెలికి తీసేందుకు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గంగా కళ్యాణ్ యోజనను ప్రారంభించడం జరిగింది. భూగర్భ జలాలను వెలికి తీసేందుకు గంగా కళ్యాణ యోజనను ప్రారంభించడం జరిగింది. సో ఇది కూడా 9 ప్రణాళికలో స్టార్ట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇది 9 ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ MWS. సో ఇక్కడ ఏం లేదు, మనకు పేరులోనే అర్థమవుతుంది. మిలియన్ వెల్స్ స్కీమ్. సో మిలియన్ వెల్స్ స్కీమ్ ఈ పాటికి మీకు అర్థమైపోవచ్చు. సో 10 లక్షల బావులను తీసేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. సో 10 లక్షల బావులను. సో ఎందుకంటే అటు వ్యవసాయ అవసరం కోసం కావచ్చు, ఇటు మంచి తాగునీటి అవసరం కోసం కావచ్చు. సో అందుకోసం 10 లక్షల బావులను ఏర్పాటు చేయబడిందే ఈ MWS స్కీమ్ అన్నమాట, మిలియన్ వెల్స్ స్కీమ్. సో ఇది కూడా 1989లో దీన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి స్కీమ్స్. సో ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఈ MWS కానీ GKY కానీ నెక్స్ట్ ఈ ట్రైజన్ కానీ IRDP కానీ ఈ సిట్రా కానీ ఈ DWCRA కానీ ఇవన్నీ కూడా SGSYలో కలపడం జరిగింది. సో ఈ SGSY అనగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ ఘర్ యోజన అని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నా, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ ఘర్ యోజన. సో ఇది 1999లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో కూడా ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్నీ ఈ SGSYలో మిగతావని చెప్పేసి కలిసిపోయాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ ప్రయోజనాలన్నీ SGSY చేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రత్యేకంగా SGSY చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవి స్కీమ్స్. ఇంకా వీటి గురించి కూడా మనం చూద్దాం ఒకసారి. సో SGRY గురించి కూడా చూద్దాం. సో
SGRY అనగా సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. సో ఇందులో JGSYEAS, సో వీటి గురించి మనం చూద్దాం ప్రతిదీ. సో SGSRY అంటే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. సో ఇది కూడా 9వ ప్రణాళిక. ఇంకా మనకు సింపుల్గా గుర్తుంచుకోండి అంటే ఏదైతే సంపూర్ణ అని చెప్పేసి మనకు ఎస్తో సిరీస్ స్టార్ట్ అవుతుందో అదంతా మొత్తం 9వ ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎస్తోని 3 స్కీమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా 9వ ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు ఎక్కువ వచ్చేది ఎక్కువ ఎక్కువ క్లబ్ అయిపోయి మొత్తం స్కీమ్స్ అండ్ స్కీమ్స్ మొత్తం 9 ప్రణాళికలోనే జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎస్ సిరీస్ మొత్తం 9వ ప్రణాళిక అని చెప్పేసి రఫ్ గుర్తుంచుకోండి. సో దాంట్లో భాగంగా JGSY, ఈ JGSY గురించి మనం మాట్లాడుకోవాలంటే మొదట మనం JRY గురించి మనం మాట్లాడుకోవాలి. సో JRY అంటే జవహర్ రోజ్గార్ యోజన. సో ఇందులో ఏ పథకాలు క్లబ్ అయిపోయాయంటే NREP అండ్ నెక్స్ట్ RLEP. RLEGP, సో రూరల్ ల్యాండ్ లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో దీని గురించి మనం చెప్పుకున్నాం. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, సో NREP అంటే దీని గురించి మనం ఆడుకున్నాం. 6వ ప్రణాళిక అని చెప్పి కూడా చెప్పుకున్నాం. సో ఈ రెండు కూడా ఇందులో JRYలో కలపడం జరిగింది. ఇదంతా 6వ ప్రణాళికనే. సో దీన్ని తీసుకొచ్చి పునర్నిర్మించి JGSYగా పెట్టడం జరిగింది. సారీ, JGSYగా పెట్టడం జరిగింది. సో JGSY అంటే జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన. సో దీన్ని ఇలా పునర్నిర్మించడం జరిగింది JRYని. JRYలో NREP, RLEGPని పథకాలు కలపడం జరిగింది. సో ఈ JRY, NREP, RLEP ఇవి కూడా మొత్తం 6వ ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ EAS, ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ స్కీమ్. సో ఏంటంటే ఎవరైతే కొండ ప్రాంతాల్లో ఉంటారో మరియు ఎవరైతే ఎడారి ప్రాంతాల్లో నివసిస్తారో, సో ఆల్మోస్ట్ వీళ్ళ కొండ ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు బిలో పవర్టీ లైన్కి కిందనున్న వాళ్ళే, అంటే వారి కనీస అవసరాలు తీసుకునే వాళ్ళే. సో వారికి, సో ఎడారి ప్రాంతాల్లో నివసించేవారు, కొండ ప్రాంతాల్లో నివసించేవారు, వారికి 100 రోజులు పని మినిమం ఒక 100 రోజుల పని కనిపించే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిందే EAS. సో EAS, JGSY ఈ రెండు పథకాలు కూడా SGRYలో మిళితమయ్యాయి. సో ఇది 2001లో కలిపేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో JGRY అంటే ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ రెండు పథకాలు కూడా JGSY, EASలో కూడా ఈ రెండు పథకాలు కూడా 2001 సెప్టెంబర్లో దీన్ని మర్జ్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి ఈ మధ్యకు సంబంధించి. ఇంకా మనం చర్చించాలంటే ప్రణాళికల్లో ఇంకా ఏముంటాయి. సో మనం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ప్రణాళిక కాలం. సో ప్రణాళిక కాలం మరి ఏ ప్రణాళికల్లో ఏం స్టార్ట్ చేశారు, సో అలా ఆడడం జరుగుతుంది. వాటి గురించి డిస్కషన్ చేద్దాం. సో నేను ప్రతిదీ ఇంకా పిన్ టు పిన్ మనం డిస్కషన్ చేద్దాం, అది ఈజీ వేలో. ఇంకా మనం ప్రణాళికల్లో చూడాలంటే ప్రణాళిక యొక్క విశేషాలు చూద్దాం. సో మొదటి ప్రణాళిక చూద్దాం. సో ఫస్ట్ ప్లానింగ్. సో మొదటి ప్రణాళిక యొక్క విశేషాలు చూడండి అంటే ఇందులో బాక్రానగల్, మరియు హీరాకూడ్ ప్రాజెక్టులో కట్టడం జరిగింది. బాక్రానంగల్, హీరాకూడ్ మరియు దామోదర్ వ్యాలీ. దామోదర్ వ్యాలీ
నాగార్జున సాగర్, మచ్కండ్. మచ్కండ్ అనేది జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. సో ఏ ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులలో కట్టడం జరిగిందంటే బాక్రానంగల్, హీరాకోడ్, దామోదర్ వ్యాలీ, నాగార్జున సాగర్. సో మచ్కండ్ ఇది జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇంకా మొదటి ప్రణాళికలో ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయంటే విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ ని షార్ట్కట్ లో రాసిన. అండ్ నెక్స్ట్ దుర్గాపూర్ హిందుస్థాన్ కేబుల్స్ పరిశ్రమ మరియు చిత్తరంజన్ లోకోమోటివ్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చెప్పుకోవాలంటే ఎస్బీఐను జాతీయకరణం చేశారు. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నేషనలైజ్ చేసింది 1955లో చేశారు ఎస్బీఐ. ఇంకా థింగ్స్ చెప్పుకోవాలంటే ఇందులో ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఒకటి సిఎస్ఓను స్థాపించడం జరిగింది. సో సిఎస్ఓ అంటే మనందరికీ తెలుసు, సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్. సో దీన్ని స్థాపించారు. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే ఐసిఐసి బ్యాంక్ ను స్థాపించడం జరిగింది. ఐసిఐసి బ్యాంక్ ను స్థాపించడం జరిగింది. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ మొదటి ప్రణాళికలో. అండ్ నెక్స్ట్ రెండో ప్రణాళిక గురించి మనం చూద్దాం. సో రెండో ప్రణాళికలో ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. సో రెండో ప్రణాళికలో మనం చూసినట్టయితే రూర్కెల్లా ఉక్కు కర్మాగారం. సో రూర్కెల్లా ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో అంటే పశ్చిమ జర్మనీ సహకారంతో అని చెప్పేసి గుర్తించండి. సో రూర్కెల్లా ఎక్కడ ఉందంటే ఒరిస్సా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రూర్కెల్లా ఒరిస్సా. ఇది ఉనుము ఉక్కు కర్మాగారం రెండో ప్రణాళికలో స్థాపించబడింది. సో ఇది పశ్చిమ జర్మనీ సహకారంతో మనం స్థాపించామని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ భిలాయ్ ఉక్కు కర్మాగారం. భిలాయ్ ఉక్కు కర్మాగారం. సో ఇది ఛత్తీస్గఢ్ లో ఉంది. సో దీన్ని ఎవరి సహకారంతో స్థాపించారంటే రష్యా సహకారంతో స్థాపించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో భిలాయ్ ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో మనం స్థాపించాం. నెక్స్ట్ దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం. సో ఇది పశ్చిమ బెంగాల్. ఎవరి సహకారంతో స్థాపించామంటే ఇంగ్లాండ్. రూర్కెల్లా ఒరిస్సా, అది పశ్చిమ జర్మనీ సహకారంతో స్థాపించాం. భిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్ లో ఉంది, ఇది రష్యా సహకారంతో స్థాపించాం. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇంగ్లాండ్ సహకారంతో దీన్ని స్థాపించాం. సో ఇదన్నమాట మనకు రెండో ప్రణాళిక యొక్క మెయిన్ ఇన్సిడెంట్. వచ్చి మూడో ప్రణాళిక యొక్క విశేషాలు చూద్దాం. 1962లో చైనాతో యుద్ధం. 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించబడింది జార్ఖండ్ లో, ఇది రష్యా సహకారంతో మనం స్థాపించబడింది. సో రష్యా సహకారంతో ఇంతకు ముందే ఒక ఉక్కు కర్మాగారం స్థాపించబడింది. అదేంటంటే
బిలాయ్ ఉక్కు కర్మాగారం, అది ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ ఇది బొకారో ఉక్కు కర్మాగారం, జార్ఖండ్, రష్యా అని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. నెక్స్ట్ 1960 సంవత్సరం నాటికి తీవ్ర కరువు సంభవించింది అనమాట. సో మూడో ప్రణాళిక కాలం అత్యంత విఫలమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 1965 కాలంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. సో ఇవి మెయిన్ ఇన్సిడెంట్స్. సో థర్డ్ ప్లానింగ్ ఈ మెయిన్ ఇన్సిడెంట్స్ ఇవి: చైనాతో యుద్ధం, బొకారో ఉక్కు కర్మాగారం, పాకిస్తాన్తో యుద్ధం. మరియు ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు ప్రధానులు మరణించిన ప్రణాళిక ఏదైనా ఉందంటే అది మూడో ప్రణాళిక అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇద్దరు ప్రధానులు మరణించిన ప్రణాళిక ఏదంటే మూడో ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు ప్రధానులు మరణించిన ప్రణాళిక ఏదంటే మూడో ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. సో ఈ ఇద్దరు ప్రధానులు మరణించని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఎవరు మరణించారంటే ఒకటి జవహర్ లాల్ నెహ్రూ, నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి. వీరిద్దరు కూడా మరణించడం జరిగింది మూడో ప్రణాళిక కాలంలో. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక. సో ఇక్కడ తీవ్ర కరువు ఏర్పడింది కాబట్టి సో మనం ప్రణాళిక కాలాన్ని 5 సంవత్సరాలు కాకుండా సంవత్సరానికి పొడిగిస్తూ వచ్చాం. సో దాన్ని 1966 నుంచి 69 వరకు మనం సంవత్సరం మాత్రమే ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాం. ఏ ఇయర్కి ఆ ఇయర్కి మాత్రమే వేసుకుంటూ వచ్చినాం. సో దాన్ని ప్రణాళిక హాలిడే అని చెప్పేసి, పిక్నిక్ ప్రణాళిక అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో దీన్ని ఏంటంటే 1966లో జూన్లో మూల్యహీనీకరణ చేయడం జరిగింది. సో 1966లో ఖరీఫ్లో హరిత విప్లవం ప్రారంభించబడింది. సో హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభించబడిందంటే వార్షిక ప్రణాళిక కాలంలో హరిత విప్లవం స్థాపించబడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేషనల్ టెక్స్టైల్స్ లీడ్ బ్యాంక్. సో వార్షిక ప్రణాళిక కాలంలో లీడ్ బ్యాంక్, నేషనల్ టెక్స్టైల్స్, హరిత విప్లవం స్థాపించబడాయి. నెక్స్ట్ మూల్యహీనీకరణ కూడా చేయబడింది. సో ఇవి మెయిన్ ఇన్సిడెంట్స్ ఈ వార్షిక ప్రణాళికల్లో. నెక్స్ట్ 4వ ప్రణాళిక ఏంటంటే PL 480 కింద మనం ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటుంటే సో దాన్ని ఆపివేయడం జరిగింది. సో ఏ ప్రణాళికలో అంటే అది 4వ ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 14 బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయితే ఎన్నిసార్లు ఇచ్చిందో అసలు మనకు తెలుసు, మనం అందరం రాస్తూ ఉన్నాం. 14 బ్యాంకులను 4వ ప్రణాళిక కాలంలో జాతీయకరణ చేశారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ శ్వేత విప్లవం ఏర్పడింది 4వ ప్రణాళిక కాలంలో. వార్షిక ప్రణాళిక కాలంలో ఏమో హరిత విప్లవం, 4వ ప్రణాళిక కాలంలో ఏమో శ్వేత విప్లవం ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. 1971లో పాక్తో యుద్ధం ఎందుకు ఏర్పడిందంటే అప్పుడు సపరేట్గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో విడిపోయి ఒక కంట్రీగా ఏర్పడింది. సో ఆఫ్ఘనిస్తాన్కి మనం సపోర్ట్ ఇచ్చినాం. సో అందుకు మనం పాక్తో యుద్ధం చేసినాం. నెక్స్ట్ 1973లో ముడి చమురు ధరలు పెరిగాయి. నెక్స్ట్ ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అని నినాదం ఇచ్చారు. ఏ ప్రణాళికలో అంటే 4వ ప్రణాళికలో. సో ఈ నినాదం అయితే ఎన్నిసార్లు అడిగారో మనకి తెలుసు. గరీబీ హటావో నినాదాన్ని ఏ ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ ఇచ్చారంటే 4వ ప్రణాళిక కాలంలో ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ 1971లో ఏర్పడింది. సో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక కౌన్సిల్ ఏర్పడింది, అదే నార్త్ ఈస్ట్ కౌన్సిల్. అది ఏ ప్రణాళిక కాలంలో ఏర్పడింది అంటే 4వ ప్రణాళిక కాలంలో ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ EAS, సో ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏడాది ప్రాంతంలో వేసారని చెప్పేసి. ఇది 1973లో ప్రారంభమైంది. సో నెక్స్ట్ ఫెరా. సో ఫెరా గురించి చెప్పాలంటే మేము ముందు టాపిక్స్ ఉన్నాయి, దానిలో చెప్పుకోవచ్చు. సో ఫెరా కూడా 4వ ప్రణాళిక కాలంలో వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5వ ప్రణాళిక. సో 20 సూత్రాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది 5వ ప్రణాళిక అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాంతీయ బ్యాంకులు ఏర్పడింది ఏ ప్రణాళిక కాలం అంటే 5వ ప్రణాళిక కాలంలో ప్రాంతీయ బ్యాంకులు ఏర్పడ్డాయి. నెక్స్ట్ 20 సూత్రాల కార్యక్రమం కూడా ఏర్పడింది 5వ ప్రణాళిక కాలంలో అని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే కుటుంబ నియంత్రణ కూడా చేసింది 5వ ప్రణాళిక.
సో ఐసిసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 5వ ప్రణాళిక కాలంలో స్థాపించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 5వ ప్రణాళిక కాలంలో చేయబడింది. నెక్స్ట్ మొదటి జనాభా విధానాన్ని ప్రవేశపెట్టింది 5వ పంచవర్ష ప్రణాళిక కాలం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సామాజిక అడవుల కార్యక్రమం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఇదైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 1977 అంత్యోదయ కార్యక్రమం. సో దీన్నే అన్న అంత్యోదయ యోజన అని చెప్పేసి పేరు మార్చి పెట్టడం జరిగింది. సో మనకు రేషన్లో బియ్యం ఇస్తారు కదా, సో ఈ కార్యక్రమం ద్వారానే సో దీన్ని అన్న అంత్యోదయ కార్యక్రమంగా మార్చారు, ఈ అంత్యోదయ కార్యక్రమాన్ని. సో ఇది మనకు చెప్పుకోవచ్చు, ముందు చెప్పుకుంటాం మనం. సో దీనికి పనికి ఆహార పథకం, డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు 5వ ప్రణాళిక యొక్క విశేషాలు ఏంటంటే 7 సూత్రాల కార్యక్రమం, నెక్స్ట్ ప్రాంతీయ బ్యాంకులు ఏర్పడ్డాయి, కుటుంబ నియంత్రణ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మొదటి జాతీయ జనాభా విధానం, నెక్స్ట్ సామాజిక అడవుల కార్యక్రమం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అంత్యోదయ కార్యక్రమం, పనికి ఆహార పథకం, డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇవి 5వ ప్రణాళిక యొక్క విశేషాలు. సో 5వ ప్రణాళిక అయిపోయిన తర్వాతే ప్రభుత్వం మారిపోయింది. సో ఎవరు ప్రభుత్వం వచ్చిందంటే జనతా ప్రభుత్వం వచ్చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జనతా ప్రభుత్వం, సో జనతా పార్టీ యొక్క ప్రభుత్వం రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే 1978 నుంచి 80 వరకు పాలించారు. సో వాళ్ళు ఏమన్నారంటే ఈ పంచవర్ష ప్రణాళిక బదులు నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టారు. సో ఈ నిరంతర ప్రణాళిక గున్నార మిత్తర్ నమూనాను పోలి ఉంటుంది. సో దీన్ని మన దేశంలో ప్రవేశపెట్టింది లకుడా వాలా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే జనతా పార్టీ గురించి చెప్పాలంటే, మోదీ దేశం గురించి చెప్పాలంటే, సో ఈయన బర్త్డే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అంటే లీప్ ఇయర్కి ఒకసారి వచ్చే బర్త్డే. నెక్స్ట్ మొదటి ప్రధాని, సో లీప్ ఇయర్లో బర్త్డే చేసుకునే మొదటి ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈయన మొదటి కాంగ్రెస్ ఇతర ప్రధాని అని చెప్పుకోవచ్చు. సో ఈ కాలంలో 1978లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ను ఏర్పాటు చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ 78లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు మళ్ళీ పంచవర్ష ప్రణాళికలు మళ్ళీ ప్రారంభించారు, అప్పుడు 6వ ప్రణాళిక వచ్చింది. సో ఇందులో నాబార్డ్ ఏర్పడింది. సో నాబార్డ్ అంటే మనకు తెలుసు, సో గ్రామీణ బ్యాంకులకు హెడ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మనకు బ్యాంకులందరికీ ఆర్బీఐ ఎలా హెడ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్ అలా హెడ్ అనమాట. సో ప్రతిదీ ప్రోగ్రామ్ ని మానిటర్ చేసేది నాబార్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రతి గ్రామీణ బ్యాంక్ ప్రోగ్రామ్ ని మానిటర్ చేసేది నాబార్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రతి గ్రామీణ బ్యాంక్ కంట్రోల్ చేసేది నాబార్డ్ అని చెప్పేసి మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్, సో సింపుల్ చెప్పండి DWCRA, సో అక్కడ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ RLEGS, సో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్. సో GPRGS, సో ఏదైనా పర్లేదు, మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. నెక్స్ట్ 7వ ప్రణాళిక. 7వ ప్రణాళిక వచ్చేసి 1985లో ఇందిరా ఆవాస్ యోజన, 86లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ మరియు కుటీర జ్యోతి పథకం, మిడ్ డే మీల్స్. మిడ్ డే మీల్స్, కుటీర జ్యోతి పథకం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. సో ఇందిరా ఆవాస్ యోజన, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కుటీర జ్యోతి పథకం, మిడ్ డే మీల్స్, ఇవన్నీ కూడా 7వ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది. అలాగే వార్షిక ప్రణాళికలు.
వార్షిక ప్రణాళికలు వచ్చేసి వార్షిక ప్రణాళికలు ఎందుకు పెట్టిర్రంటే సో ప్రధానులు మారిపోవడం, సో రాజకీయ సంక్షేమం ఏర్పడింది అనమాట. విపి సింగ్ కానీ సో ప్రభుత్వాలు ప్రధానమంత్రులు మారుతూ ఉన్నారు. ఎట్లా అంటే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోవడం, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే తక్కువ మంది ఎంపీలు ఉండడం, ఈ ఎంపీలు సపోర్ట్ చేయకపోవడం, ఇలాంటివి అన్నమాట. సో రాజకీయ సంక్షేమం ఏర్పడింది, రాజకీయ అస్థిరత ఏర్పడింది. సో దానికోసం ఈ వార్షిక ప్రణాళికలు ఏర్పడడం జరిగింది. సో 1992 కాలానికి. సో దీంట్లో మెయిన్ ఇన్సిడెంట్స్ మనం చూసినట్టయితే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ ఏర్పడింది. చెల్లయ్య కమిటీ మరియు నరసింహన్ కమిటీ. సో వార్షిక ప్రణాళికలు ఏం ఏర్పడిందంటే చెల్లయ్య కమిటీ, నరసింహన్ కమిటీ, రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మెయిన్ ఇన్సిడెంట్స్ వార్షిక ప్రణాళికలో. సో వార్షిక ప్రణాళిక ఎందుకు ఏర్పడిందో కూడా మనం చర్చించుకున్నాం, మనకు తెలుసు. సో రాజకీయ అస్థిరత ఏర్పడడం వల్ల మనం వార్షిక ప్రణాళికలు పోవాల్సి వచ్చింది. నెక్స్ట్ 8వ ప్రణాళిక. సో 8వ ప్రణాళిక నుంచి దీన్ని ఇండికేటివ్ ప్లానింగ్ అంటారు, తెలుగులో సూచనాత్మక ప్రణాళిక అని చెప్పి అంటారు. సో దీనిలో ఎల్పిజి సిస్టమ్ వాడడం జరిగింది. సో ఎల్పిజి అంటే లిబరేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ఈ సిస్టమ్ని వాడడం జరిగింది. సో అంతకుముందు దాకా ఈ సిస్టమ్ లేదు. సో 8వ ప్రణాళిక నుంచి ఈ సిస్టమ్ని వాడడం జరిగింది. సో దీని నుంచి ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువైపోయినాయి, ప్రభుత్వ పెట్టుబడిని తగ్గించారు ఈ 8వ ప్రణాళిక నుంచి. నెక్స్ట్ 8వ ప్రణాళికలో సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిషియన్స్. సో ఏంటంటే ఎవరైతే గ్రామాల్లో నైపుణ్యం కలిగిన చేతి వృత్తి వాళ్ళు ఉంటారో సో వారికి వాళ్ళ వృత్తులను అందించడం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఇది సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిషియన్స్. సో నేను ఇంతకుముందు స్లైడ్లో 6వ ప్రణాళిక అని చెప్పి చెప్పడం జరిగింది. సో అది 6వ ప్రణాళిక కాదు, సో అది 8వ ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిషియన్స్ అది 6వ ప్రణాళిక అని చెప్పడం జరిగింది. 6వ ప్రణాళిక కాదు, కరెక్షన్ చేసుకోండి, 8వ ప్రణాళిక. నెక్స్ట్ ఈ 8వ ప్రణాళికలో ఇంకొక విశేషం అంటే ఎంపీ ల్యాండ్స్. సో దీన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో ఏంటంటే ప్రతి పార్లమెంట్ సభ్యుడు తన లోకల్ ఏరియాని డెవలప్మెంట్ కోసం ఈ స్కీము ప్రవేశపెట్టారు. సో ఈ స్కీమ్ కింద అప్పట్లో ₹1 కోటి ఇచ్చేవారు. సో అది కాస్త 2 కోట్లుగా చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి 5 కోట్లుగా చేశారు. సో ఎంపీ ల్యాండ్ స్కీమ్స్ కింద ప్రతి ఎంపీకి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం 5 కోట్లు ఇస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో ఇది ఎన్నో రాంగ్ పడింది. సో రూరల్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ సో 1995లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిషియన్స్, ఎంపీ ల్యాండ్స్, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో ఇవి మెయిన్ ఇన్సిడెంట్ 8వ ప్రణాళికలో. నెక్స్ట్ 9వ ప్రణాళిక మనం చూసాం. సో SRY, GKY ఈ ప్రణాళిక మనం చర్చించుకున్నాం. వీటి గురించి ఇక్కడ ఏం చెప్పా. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. సో ఇంతకుముందు చెప్పినాం కదా ఏఏవై అని చెప్పేసి అన్న అంత్యోదయ యోజన. సో ఇదన్నమాట 5వ ప్రణాళికలో అంత్యోదయ యోజన స్టార్ట్ అయింది కదా. సో పేదల్లో అత్యంత పేదలను గుర్తించి అన్న అంత్యోదయ యోజన ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే వారికి నిత్యావసర సరుకులను కొంచెం సబ్సిడీతో ఇవ్వడం. నెక్స్ట్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. సో ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు నివసిస్తున్న వారికి గృహ నిర్మాణం కోసం సహాయం చేయడం, అంటే వారికి గృహాలను కల్పించడం.
సో అదే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. సో పట్టణ మురికివాడల్లో ఎవరైతే నివసిస్తారో వారికి గృహాన్ని నిర్మించి ఇవ్వడం, అదే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. సో ఇవి మెయిన్ ఇన్సెంటివ్ 9 ప్రణాళికలో. సో 10 ప్రణాళిక పోదాం. 9 ప్రణాళికలు ఇంకా ఉన్నట్టున్నాయి. సో చూద్దాం. ఎన్ఎస్సి, సో నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ ఏర్పడింది. నెక్స్ట్ జాతీయ వ్యవసాయ విధానం ఏర్పడింది. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ ఇలా ఏర్పడుతూ వచ్చాయి. నెక్స్ట్ 10 ప్రణాళిక మనం చూద్దాం. 10 ప్రణాళికలో పురా అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో పురా అంటే ఏంటంటే ప్రొవైడింగ్ అర్బన్ అమెనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో పట్టణ సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడం, పట్టణ సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడం, అదే పురా. మనకు పేర్లోనే ఉంది చూడండి, ప్రొవైడింగ్ అర్బన్. సో ప్రొవైడింగ్ అర్బన్ అమెనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, పట్టణ సౌకర్యాలను గ్రామ ప్రాంతాల్లో కల్పించడం. నెక్స్ట్ జేఎన్యుఎం. సో ఇది 10వ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో జేఎన్యుఎం అనగా జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవబుల్ మిషన్. సో దీన్ని నగరాల్లో గృహ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించారు. నెక్స్ట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభించారు 10వ ప్రణాళిక కాలంలో. నెక్స్ట్ 2006 ఫిబ్రవరి 2 నుంచి జాతీయ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. 2006 ఫిబ్రవరి 2 నుంచి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 10వ ప్రణాళిక కాలంలో ఇంకా చూడాలంటే రాష్ట్రీయ అసమ వికాస్ యోజనను ప్రారంభించారు 2003లో. సో మనకి మెయిన్ ఇన్సిడెంట్స్ ఇవి. సో పురా, నెక్స్ట్ జేఎన్యుఎం, నెక్స్ట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జాతీయ ఉపాధి హామీ పథకం, ఇవన్నీ కూడా మనకు 10వ ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ మనం 11వ ప్రణాళిక గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనకు 11వ ప్రణాళిక. సో 11వ ప్రణాళిక యొక్క విజన్ ఏంటంటే పేదరికం తగ్గించి ఉపాధి కల్పనను పెంచి సత్వర ప్రగతిని సాధించడం. సో నెక్స్ట్ ఇంకేంటంటే విద్య, ఆరోగ్యం లాంటి అవసరాలను తీర్చడం. సో ఒకటి ఏంటంటే విద్య, ఆరోగ్య సేవలు. విద్య, ఆరోగ్య సేవలు. సో విద్య నైపుణ్యాలు, పర్యావరణాన్ని కొనసాగించుట, లింగ వివక్షను తగ్గించుట. సో ఏం లేవు, ఇవన్నీ మనకు తెలిసినే. పేదరికం తగ్గించడం ఒకటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ విద్య, ఆరోగ్యం సేవలను మెరుగుపరచడం, విద్య నైపుణ్యాలను పెంచడం, నెక్స్ట్ పర్యావరణ కొనసాగింపు సాధించుట, లింగ వివక్ష సాధించుట. సో లింగ వివక్ష అంటే సో అందరినీ ఈక్వల్గా చూడడం. నెక్స్ట్ ఇందులో 6 రంగాలు 27 మానిటరబుల్ టార్గెట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సో 6 రంగాలు ఎంచుకున్నారు. 6 రంగాల్లో 27 మానిటరబుల్ టార్గెట్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 11వ ప్రణాళికలో 6 రంగాలు 27 మానిటరబుల్ టార్గెట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రంగం వచ్చేసి ఆదాయం, పేదరికం. ఆదాయం, పేదరికం. ఆదాయం, పేదరికం. సో దీంట్లో ఏంటంటే మొత్తం 6 అంశాలు ఉన్నాయి. సో మొత్తం 6 రంగాలని చెప్పుకున్నాం, 27 మానిటరబుల్ టార్గెట్స్ అని చెప్పుకున్నాం. సో మొదటిగా మనం ఆదాయం, పేదరికం గురించి మనం చూస్తున్నాం. సో ఇందులో 6 అంశాలు ఉన్నాయి. సో 6 అంశాలు ఏంటంటే జీడిపి వృద్ధి రేటును 9% సాధించుట, జీడిపి వృద్ధి రేటును 9% సాధించుట. సో వ్యవసాయ వృద్ధి రేటుని 4% సాధించుట, వ్యవసాయ వృద్ధి రేటుని 4% సాధించుట. సో నిరుద్యోగితను
5% కంటే తక్కువగా ఉండేట్టు చూడటం. నిరుద్యోగితను 5% కంటే తక్కువగా ఉండేట్టు చూడడం. నెక్స్ట్, నైపుణ్యం లేని శ్రామికుల్లో వారి వేతనాల్లో 20% పెంచడం. సో నైపుణ్యం లేని శ్రామికుల వేతనాల్లో 20% పెంచడం. సో అన్స్కిల్స్ డైలీ వేజర్స్ ఉంటారు కదా, అన్స్కిల్డ్ డైలీ వేజర్స్. సో వారి వేజెస్లో 20% పెంచడం. సో ఇంకేంటంటే పేదరికాన్ని 10% తగ్గించడం. సో ప్లానింగ్ ఎండింగ్కి పేదరికాన్ని, పావర్టీని 10% తగ్గించడం. సో ఫస్ట్ది జీడిపి 9% తగ్గించడం, జీడిపి 9%గా ఉండే చూడడం. అండ్ నెక్స్ట్, వ్యవసాయంలో 4% వృద్ధిని సాధించడం. సో నిరుద్యోగితను 5% కంటే తక్కువగా ఉండేట్లు చూడడం. సో డైలీ కార్మికులలో అంటే అన్స్కిల్డ్ ఒక వేజర్స్లో సో వారి వేతనాలను 20% పెంచడం. ప్రణాళిక అంతానికి 10% పేదరికాన్ని తగ్గించడం. సో 10% మేర ప్రణాళిక అంతానికి తగ్గించడం. సో ఇది నెక్స్ట్ విద్యలో గురించి చూద్దాం. సో విద్యలో మనకు 5 అంశాలు ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ది డ్రాప్ అవుట్స్ రేట్స్. సో విద్యలో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. సో డ్రాప్ అవుట్స్ అంటే మనకు అందరికీ తెలుసు, మధ్యలోనే స్కూల్ మానేయడాన్ని డ్రాప్ అవుట్స్ అని చెప్పి అంటడం. దాన్ని 52% నుంచి 20%కి తగ్గించడం. సో మనం ఏం చెప్పుకున్నాం. రెండోది విద్యారంగం. విద్యారంగంలో మొత్తం 6 అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే డ్రాప్ అవుట్స్ రేట్ని 52 నుంచి 20%కి తగ్గించడం. డ్రాప్ అవుట్స్ రేట్ని 52 నుంచి 20%కి తగ్గించడం. అండ్ నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచాలి. 7 సంవత్సరాలు దాటిన వారిలో అక్షరాస్యత 85% ఉండాలి. సో 80% ఎవరిలో ఉండాలి అక్షరాస్యత? ఎవరైతే 7 సంవత్సరాలు ఉన్న బాలబాలికలు దాటుతారో, సో 7 సంవత్సరాలు దాటిన బాలబాలికలు అంటారో వారిలో అక్షర శాతం 80%గా ఉండాలి. నెక్స్ట్, అక్షరాస్యతలో లింగ వివక్షను 10 పాయింట్లు తగ్గించాలి. సో అక్షరాస్యతలో లింగ వివక్షను 10% మేర తగ్గించాలని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఇవి మనకు మెయిన్గా విద్యారంగంలో వచ్చేసి. సో ఇంకో పాయింట్ ఉంది, అది మర్చిపోయినా, ఏంటంటే ఉన్నత విద్యకు వెళ్ళేవారి శాతం 2012 నాటికి 10% నుంచి 15%కి పెంచాలి. సో ఎవరైతే ఉన్నత విద్య అభ్యసిస్తారో, సో ఎట్లా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మొత్తం అప్పర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, సో వారి శాతం 10 నుంచి 15%కి పెంచాలి. సో విద్యారంగంలో మనం 5 అంశాలని చెప్పి చెప్పుకున్నాం. 5 అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో డ్రాప్ అవుట్స్ రేట్ని 52% నుంచి 20%కి తగ్గించడం. ఎవరైతే 7 సంవత్సరాలు దాటిన బాలబాలికలు ఉంటారో వాళ్ళు అక్షరాస్యత 80% పెంచడం. నెక్స్ట్, సో 2012 నాటికి లింగ వ్యవస్థను 10% మేర తగ్గించడం. సో ఉన్నత విద్యకు వెళ్ళే వారిని 10% నుంచి 15% మేర పెంచడం వీరి శాతాన్ని. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆరోగ్యం. సో ఆరోగ్యంలో 5 అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సో మనకు సీరియల్గా ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ఆదాయం పేదరికం అయిపోయిన తర్వాత మనకి ఏమొచ్చింది? విద్య వచ్చింది. సో విద్య అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తుంది? వైద్యం. సో వైద్యంలో 5 అంశాలు. సో విద్యలో కూడా మనం 5 అంశాలకు ఇచ్చినాం. సో ఆరోగ్యంలో కూడా మనం 5 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఆరోగ్యం, సో మొత్తం 5 అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సో ఇందులో 5 అంశాలు ఉన్నాయి. ఏంటంటే
2012 నాటికి సంతానోత్పత్తి రేటును 2.1 మేర తగ్గించాలి. సో 2.1% మేర తగ్గించాలి సంతానోత్పత్తి రేటును 2012 నాటికి. సో ఇంకేంటంటే 2009 నాటికి అందరికీ సురక్షితమైన నీరు అందించాలి. సో ఆహారంతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను ప్రస్తుత స్థాయి నుంచి సగానికి తగ్గించాలి. సో ఇప్పుడు ఎవరైతే పోషకాహారంతో బాధపడుతున్నారో సో వారి సంఖ్యను సగానికి సగం తగ్గించాలి. సో అంటే ఈ 11 ప్రణాళిక కాలంలో ఎవరైతే పిల్లలు అల్ప బరువుతో బాధపడుతున్నారో వారి సంఖ్యను సగానికి సగం తగ్గించాలి. రక్తహీనత గల స్త్రీలు బాలికా శాతాన్ని సగానికి తగ్గించాలి. సో ఇది కూడా సేమే. నెక్స్ట్ మనకి ఇంకేముంటుంది, స్త్రీలు పిల్లలు. సో ఇందులో 3 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో స్త్రీలు పిల్లలు ఇందులో 3 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో మొదటిది ఏంటంటే 6 సంవత్సరాలలోపు జనాభాలో స్త్రీ పురుషుల నిష్పత్తిని ప్రణాళిక అంతానికి 935కి 2015 నాటికి 950కి పెంచాలి. సో ఈ 11వ ప్రణాళిక కాలానికి ఎవరైతే బాలబాలికల నిష్పత్తి ఉంటుందో సో వారి నిష్పత్తిని ఈ ప్రణాళిక కాలానికి 935కి ఉండాలి. అలాగే 2017కి 950కి పెంచాలి. సో ఏం అర్థం కాలే కదా, నాకు కూడా ఏం అర్థం కాలే, చూద్దాం దీని వివరణ చూద్దాం. సో ఏం జనాభా లెక్కల ప్రకారం ఎలా ఉంటుందంటే ప్రతి 1000 మంది స్త్రీలకు ఇంతమంది పురుషులు ఉండాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. సారీ రివర్స్ అనుకుంటా, ప్రతి 1000 మంది పురుషులకు ఇంతమంది స్త్రీలు ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఆ రేషన్ ఇది. సో ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలు ఉండాలి 2017 నాటికి. సో 11వ ప్రణాళిక కాలం నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 935 స్త్రీలు ఉండాలని చెప్పేసి సో ఇందులో వాళ్ళు మానిటబుల్ టార్గెట్స్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాల గురించి పేర్కొనడం జరిగింది. సో అవస్థాపన సౌకర్యాలు ఇందులో 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అవస్థాపన సౌకర్యాలు సో అవస్థాపన సౌకర్యాలు ఇందులో 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే 2009 నాటికి బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు అందించాలి. సో ఎవరైతే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్స్ కింద అంటే పేదరికం దారిద్ర్య రేఖపు దిగున ఉంటారో వారందరికీ విద్యుత్ కనెక్షన్లు అందించాలి 2009 నాటికి. సో ఇది ఎప్పటికంటే 2009 నాటికి అందించాలి. అండ్ నెక్స్ట్ 1000 కంటే ఎక్కువ జనాభా గల గ్రామాల్లో అన్ని కాలాలకు పనికి వచ్చే విధంగా రోడ్లు నిర్మించాలి. సో ఏ గ్రామం అయితే 1000 జనాభా దాటుతో సో అన్ని కాలాలకు అంటే వర్షాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఈ అన్ని కాలాలకు పనికి వచ్చే విధంగా రోడ్లు వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో 2012 నాటికి అన్ని గ్రామాలకు టెలిఫోన్ 2012 నాటికి అన్ని గ్రామాలకు టెలిఫోన్. సో ఇదే 2000 కాలం నాటికి అందరికీ ఇల్లు కల్పించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఇవి మనకు మెయిన్. నెక్స్ట్ 6వది పర్యావరణం. సో ఈ పర్యావరణంలో 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో పర్యావరణం ఇందులో 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
అడవులను చెట్లను 5% పెంచాలి. సో అడవులను చెట్లను 5% మేర పెంచాలి. నెక్స్ట్ 2012 నాటికి WHO నిర్దేశించిన గాలి నాణ్యతను సాధించాలి. శక్తిని 20 పాయింట్లు పెంచాలి. శక్తిని 20 పాయింట్లు పెంచాలి. అండ్ నెక్స్ట్ నదులను శుభ్రపరిచిన తర్వాతనే పట్టణాల్లో మురికింటిని శుభ్రపరచాలి. సో ఇవి 6 రంగాల్లో 27 మానిటరబుల్ టార్గెట్స్ పెట్టుకున్నారు 11వ ప్రణాళిక కాలానికి. సో ఇవి 11వ ప్రణాళిక యొక్క విమర్శ గురించి ఒకసారి చూద్దాం. సో వీళ్ళు ఏం చేశారంటే 65 మిలియన్ల ఉపాధిని కల్పించాం అనుకున్నారు. సో 65 మిలియన్ల మందికి, శాతం కాదు మందిది, సో 65 మిలియన్ల మందికి ఉపాధి కల్పించడం చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో 65 మిలియన్ల మందికి ఉపాధిని కల్పించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోరు. కానీ కల్పించింది మాత్రం 55 మిలియన్ల మందికే కల్పించడం జరిగింది. సో 10 మిలియన్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం వ్యవసాయంలో 4% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఇంతకన్నా సాధించలేదు, 4% వృద్ధి సాధించలేదు. సో ఏంటంటే దీంతో పోలిస్తే 11 ప్రణాళికతో పోలిస్తే వ్యవసాయ వృద్ధి 9 ప్రణాళికగా మరియు 10 ప్రణాళికలో వృద్ధి ఎక్కువ సాధించని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇలా అన్నమాట. ఇలా ప్రతిదంతం కంపేర్ చేసినప్పుడు విమర్శ అయితే ఉంది 11 ప్రణాళికకు. నెక్స్ట్ మనకు 12వ ప్రణాళిక. సో 12th ప్లాన్ మనకు. సో 12th ప్లాన్ వచ్చేసి మొత్తం 7 రంగాలు 25 అంశాలు. సో అక్కడ 6 రంగాలు 27 అంశాలు అయితే ఇక్కడ 7 రంగాలు 25 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో చూద్దాం అవి. సో మొదటిది ఆర్థికాభివృద్ధి. ఇందులో 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేదరికం. సో పేదరికం ఉద్యోగిత. ఇందులో 2 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విద్య. ఇందులో విద్యకు 3 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆరోగ్యంలో 3 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాల్లో 8 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇవి మానిటరబుల్ టార్గెట్స్. సో 7 రంగాల్లో 25 మానిటరబుల్ టార్గెట్స్ పెట్టుకుర్రు 12వ పంచవర్ష ప్రణాళికలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. సో 7 రంగాలు అన్నాం కదా. సో 6వది పర్యావరణంలో 3 అంశాలు ఉన్నాయి. సేవల్లో 2 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఇక్కడ సేమ్ ఏముందంటే విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయి. సో ఈ 3 కూడా అక్కడ ఇక్కడ మ్యాచ్ అయ్యని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ పర్యావరణం కూడా మ్యాచ్ అయిపోయింది. సో మొత్తం 4. సో మొదటిది ఆర్థికాభివృద్ధి. సో ఆర్థికాభివృద్ధిలో 4 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో జీడిపి 8% మేర పెట్టుకున్నారు. వ్యవసాయం 4% అని చెప్పేసి పెట్టుకుర్రు. పారిశ్రామిక వృద్ధి 8.1% జరగాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుర్రు. సో జీడిపి 8% జరగాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుర్రు. వ్యవసాయ వృద్ధి 4% జరగాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుర్రు. పారిశ్రామిక రంగం 8.1%గా పెట్టుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుర్రు. అండ్ నెక్స్ట్ పేదరికం. ఇందులో 2 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో పేదరికం 10 పాయింట్లకు తగ్గించాలి. సో ఇక్కడ అక్కడ సేమ్. అండ్ నెక్స్ట్ వ్యవసాయేతర రంగాల్లో కొత్తగా 50 మిలియన్ల ఉపాధి అవకాశాలను కల్పించాలి. సో 50 మిలియన్ల ఉపాధి అవకాశాలను కల్పించాలి కొత్తగా వ్యవసాయేతర రంగాల్లో. సో వ్యవసాయేతర రంగాల్లో అంటే మనకి ఏమొస్తుంది, వ్యవసాయం కాకుండా ఇతర రంగాలు, అటు సేవల రంగం అదే హోటళ్ళు, రెస్టారెంట్లు, డాక్టర్స్, లాయర్స్, ఇవన్నీ కూడా మనకు సేవా రంగం కిందకి వస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ పరిశ్రమల రంగం కూడా ఇతర రంగం కిందకి వస్తుంది. ఈ పరిశ్రమలు, సేవా రంగాలు. సో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 50 మిలియన్ల మేర కల్పించడం చెప్పేసి ఇందులో లక్ష్యంగా పెట్టుకుర్రు. నెక్స్ట్ విద్యలో 3 అంశాలు పెట్టుకుర్రు. ఈ విద్యలో 3 అంశాలను లక్ష్యంగా పెట్టుకుర్రు. ఏంటంటే
మొదటిది ప్రణాళిక చివరి నాటికి అంటే 2017 నాటికి అక్షరాస్యతను 100% పెంచాలి. సో అక్షరాస్యతను ప్రణాళిక చివరి నాటికి అంటే ఈ ప్రణాళిక 2017కు ఎండ్ అవుతుంది, కానీ నీతి ఆయోగ్ 2014లోనే ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో నీతి ఆయోగ్ నుంచి మనం చెప్పుకుందాం ముందు ముందు వీడియోస్లో. సో అక్కడ నేను ఇది టచ్ చేయను, కేవలం దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. సో 2017 నాటికి అంటే ప్రణాళిక చివరి నాటికి అక్షరాస్యతను 100%కి పెంచాలి. నెక్స్ట్ ఉన్నత విద్యకు వెళ్ళే వారి శాతాన్ని కూడా పెంచాలి. సో అది కూడా అక్కడ కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ ప్రణాళిక చివరి నాటికి పాఠశాలలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించాలి. సేమ్ అక్కడ ఇక్కడ విద్యకు సంబంధించి ఏం తేడా లేవు, సేమ్ పాయింట్స్. కాకపోతే ఏంటంటే అక్కడ 80% ఉంటే ఇక్కడ 100% అని చెప్పేసి గుర్తుంచుకోండి విద్యకు సంబంధించిన అంశాల గురించి. నెక్స్ట్ ఆరోగ్యం సంబంధించి 3 అంశాలు ప్రాధాన్యత జరిగింది. సో శిశు మరణాల రేటును 25కి తగ్గించాలి. నెక్స్ట్ ప్రసూతి మరణాల రేటును 1కి తగ్గించాలి. సో ఏంటంటే శిశు మరణాల రేటును 25కు తగ్గించాలి, ప్రసూతి మరణాల రేటును 1కి తగ్గించాలి. సో శిశు మరణాల రేటును 25కి, ప్రసూతి మరణాల రేటుకు 1కి తగ్గించాలి. నెక్స్ట్ ప్రణాళిక చివరికి సంతానోత్పత్తి రేటును తగ్గించాలి. అక్కడ మాత్రం 2.1 అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకురు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం తగ్గించాలని చెప్పేసి పెట్టుకోరు, కానీ సో ఎంత అని చెప్పేసి మనకు మెన్షన్ చేయలే పర్సంటేజ్. నెక్స్ట్ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను ప్రస్తుత స్థాయి కంటే నుంచి సగాన్ని తగ్గించాలి. సో అక్కడ కూడా సేమ్ ఉంది, 11వ ప్రణాళికలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే అక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, అక్కడ 4 ఉన్నాయి ఆరోగ్యంలో 11 ప్రణాళికలు. అక్కడ ఏంటంటే స్త్రీలు బాలికలకు ఎవరైతే మన రక్తహీనతో బాధపడతారో వాళ్ళని సగం తగ్గించాలి. అక్కడ ఒక పాయింట్ యాడ్ అయింది అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ శిశు మరణాల రేటు 25, నెక్స్ట్ ప్రస్తుత మరణాల రేటు 1 తప్ప మిగతా 2 పాయింట్స్ కూడా సేమే ఉన్నాయి. నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాలు. సో ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే మనకు ఎకనామీ అంటేనే కంపారిజన్ అంటేనే ఎకనామీ. సో ఎకనామీలో కంపల్సరీ కంపేర్ చేయాలి, అందుకే నేను కంపేర్ చేసి చెప్తున్నా. సో ఏంటంటే అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు మనం కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకే నేను కంపేర్ చేస్తున్నా. నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాలు. ఇందులో 8 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రణాళిక చివరి నాటికి అవస్థాపన సౌకర్యాల పెట్టుబడిని 9%కి పెంచడం. సో ఈ అవస్థాపన పెట్టుబడి సౌకర్యాన్ని 9%కి పెంచడం అంటే 2017 నాటికి. స్థూల నీటిపారుదల భూమిని 90 మిలియన్ల హెక్టార్ల నుంచి 103 హెక్టార్లకు పెంచడం. నెక్స్ట్ ప్రణాళిక చివరి నాటికి అన్ని గ్రామాలకు రహదారులను ఏర్పాటు చేయడం. సో ఈ ప్రణాళిక చివరి నాటికి అన్ని గ్రామాలకు రహదారులను ఏర్పాటు చేయడం. నెక్స్ట్ ప్రణాళిక చివరి నాటికి అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం. అక్కడ కూడా సేమే ఉంది, అవస్థాపన సౌకర్యాలు 2 పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం. ప్రణాళిక చివరి నాటికి విద్యుత్ సామర్థ్యం 1,00,000 మెగావాట్లకు పెంచడం. సో 1,00,000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని చెప్పేసి 2017కి ఉత్పత్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుర్రు. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ. కలుషితమైన నదులను శుభ్రపరచడం. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ నదులను శుభ్రపరిచిన తర్వాతనే పట్టణాల్లో మురికి నీటిని శుభ్రం చేయాలని చెప్పేసి అక్కడ పెట్టుకుర్రు, కానీ ఇక్కడ మాత్రం కలుషితమైన నదులను శుభ్రం చేయాలని చెప్పేసి ఇక్కడ పెట్టుకుర్రు. సో ఇక్కడ లక్ష్యంగా మాత్రం కలుషితమైన నదులు మాత్రమే శుభ్రం చేయాలని చెప్పేసి ఇక్కడ లక్ష్యంగా పెట్టుకుర్రు. అక్కడ మాత్రం నదులను శుభ్రపరిచిన తర్వాతనే పట్టణాల్లో మురికి నీటిని శుభ్రం చేయాలని చెప్పేసి లక్ష్యంగా అక్కడ పెట్టుకుర్రు. నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించి 3 అంశాలు ఉన్నాయి. సో ప్రణాళిక కాలంలో ఏటా 1 మిలియన్ మొక్కలను నాటడం. సో ఈ 2012 నుంచి 2017 వరకు ఏటా 10 లక్షల మొక్కలను నాటడం ప్రతి సంవత్సరం. నెక్స్ట్ పునరావృత విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా 30,000 మెగావాట్లకు పెంచడం.
సో పునరావృత విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా 30,000 మెగావాట్లకు పెంచడం. 2020 నాటికి ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యాలను 2005 స్థాయితో పోల్చినప్పుడు 20 నుంచి 25% మేర తగ్గించాలి. సో ఏంటంటే 2020 నాటికి సో ఈ పొల్యూషన్ అనేది, ఈ వెదర్ పొల్యూషన్ అనేది 2005తో పోల్చినప్పుడు 2020కి సో 20 నుంచి 25% వరకు తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది పర్యావరణం కిందకు వస్తుంది. నెక్స్ట్ సేవలు. సో ఇందులో అంశాలు ఒకసారి చూద్దాం. సో ప్రణాళిక చివరి నాటికి 90% కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందించడం. సో ప్రణాళిక చివరి నాటి అంటే 2015 నాటికి బ్యాంకింగ్ సేవలను 90% మేర అందించడం. ప్రణాళిక చివరి నాటికి ఆధార్ కార్డులు, బ్యాంక్ కార్డుల ద్వారా సబ్సిడీ ఇవ్వడం మరియు ఇతర సంక్షేమాలను చేయడం ఆధార్ కార్డు ద్వారానే. ఇవి సేవల రంగంలో పెట్టుకున్న లక్ష్యాలు. ఇవి ఈ రెండు లక్ష్యాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.